హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్లో చెప్పండి. ఈరోజు నేను ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ రొటీన్ ఎప్పుడో చెప్పనా, ఎర్లీ మార్నింగ్ 3:30 అనమాట. చాలా తొందరగా నిద్ర లేచాను ఇవాళ. ఎందుకంటే ఊరెళ్ళేది ఉంది. ఇంకా ఈ వ్లాగ్ అంతా కూడా చూడండి, మీకే తెలుస్తుంది. అలాగే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కింద వీడియోనైతే హైప్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను 7 చుక్కలు 3 వరుసలు 3 వచ్చేంత వరకు అనమాట. చూసారు కదా, నేను 7 చుక్కలు 3 వరుసలు పెట్టిన తర్వాత 5 పెట్టకుండా డైరెక్ట్ 3 పెట్టి అది 2 వరుసలు పెట్టానన్నమాట. చాలా బాగుంటుంది ఈ ముగ్గైతే. వేస్తూనే ఉంటాను. ఎవరైనా చూసే ఉండొచ్చు. ఇంతకుముందు లాంగ్ బ్యాక్ ఎప్పుడో వేసినట్టు గుర్తుంది. ఇంకేమో నాకు అప్పటికప్పుడు మైండ్‌కి ఏది తోస్తే అదే వేస్తాననమాట. అయితే అడిషనల్‌గా సైడ్‌కి కొంచెం ఇలా లోటస్‌లు అవి యాడ్ చేసి వేసుకున్నా. అసలు చాలా చాలా పనుంది ఇప్పుడైతే. ఇంకా సరే ఇదొకటైతే వేసుకొని లోపలికెళ్ళిపోతున్నా. చాలా చీకటి ఉంది గదా! ఇంకా గేట్ దగ్గర అదంతా కూడా చేసేసుకొని పొద్దున్నే హెడ్ బాత్ కూడా అయిపోయిందనమాట. పిల్లల కోసం ఏమంటే లంచ్ బాక్స్‌లు, అలాగే స్నాక్స్ అవన్నీ గూడా రెడీ జేయాలి. అలాగే నైవేద్యం గూడా చేసేదుంది. ఈ పువ్వులన్నీ నిన్న మన మొక్కలకి అదే సన్నజాజి తీగ ఉంది కదా! దానికి కోసిన మొగ్గలన్నీ విచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట నైట్. ఈవినింగే కోసేస్తాను గదా! ఇంకా నైట్ వరకు మంచిగా విచ్చుకుంటాయి. ఇలా పూజకి యూజ్ చేస్తూ ఉంటాను. ఒక 20 నిమిషాల్లో వంట బాక్సెస్ అన్నీ చేసేసా. అంటే హాఫ్ డే వరకే, అంటే మధ్యాహ్నం వరకే వంట చేసి పెట్టాను పిల్లలకి. పిల్లలు రావట్లేదు. ఇంకా నేను మా వారిద్దరమే వెళ్తున్నామనమాట. అయితే అక్కడ అమ్మవారికి నేను ఇలా చీర గాజులు అవి పెట్టుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. చాలాసార్లు ఊరెళ్ళాం కానీ వెళ్ళినప్పుడల్లా దర్శనానికి వెళ్తూ ఉంటాం కానీ అమ్మవారి టెంపుల్ క్లోజ్ ఉంటుంది, లేదంటే ఎవ్వరు ఉండరు. జస్ట్ బయట నుంచి దండం పెట్టుకొని దీపం పెట్టుకొని వచ్చేయడం అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇవాళ మాత్రం మేము వెళ్ళేది ట్యూస్డే. అంటే ఇది లాస్ట్ వీక్ ట్యూస్డే వ్లాగ్ అనమాట. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియో చూసే ఉంటారు. అప్పుడెప్పుడో పోస్ట్ చేసా. లాంగ్ వీడియోకి ఇప్పుడు కుదిరింది మరి నాకు. ఇంకా అన్నీ అక్కడికి తీసుకెళ్ళడానికి ఇక్కడి నుండే కర్నూలు అంటే చాలా లాంగే మాకు. కర్నూలు అవతల నందికొట్కూరు ఇంకా కొణిదెల చాలా దూరమే అనమాట. ఇంక నాకు అక్కడ వెళ్ళి చేసుకోవడానికి అవ్వదు కాబట్టి అన్ని ఇక్కడ నుంచే నైవేద్యం చేసుకున్నాను మంచిగా. బెల్లం పొంగలి, తర్వాత గాజులు, చీర, ఇంకా కుందులు, మట్టి కుందులు, కొబ్బరికాయ, అగరొత్తులు అన్నీ, ఇంకా దీపారాధన కోసం ఆయిల్, ఎవ్రీథింగ్ అన్నీ బుట్టలో సర్దుకున్నాను. ఇంకా మిగతావన్నీ కూడా ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నా. ఇంకా ఇంట్లో అన్నీ చక్కబెట్టేసి పిల్లలకి అన్నీ సెట్ చేసి వెళ్ళేసరికి నాకు ఆల్మోస్ట్ 6:30 అయిపోయినట్టుంది. 6:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా లాస్ట్‌కి ఇక్కడికి ఫ్యూయల్ దగ్గరికి వచ్చి ట్యాంక్ ఫుల్ చేయిద్దాము అంటే ట్యాంక్ ఫుల్ చేయట్లేదు. ఈరోజే అమల్లోకి వచ్చిందని ఏదేదో చెప్పారనమాట వాళ్ళు. ముందు మీరు ఫుల్ ట్యాంక్ చేయండి, లేదంటే మీ ఓనర్తో మాట్లాడతాను అది ఇది అంటే కానీ చేయలేదన్నమాట. అన్నీ ఎందుకు వచ్చిన పుకార్లో అసలు అర్థం కాలేదు. ఏంటో విసుగ్గా అనిపించింది. అంటే లాంగ్ జర్నీ అంటే మనకి ఫ్యూయల్ లేకపోతే ఎలా మరి అది. ఇంటి దగ్గర పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడే మేము తెచ్చేసుకున్నాం బాక్స్లో. ఎందుకో అసలు బయట తినాలి అని అస్సలు అనిపించట్లేదు. ఎలాగో ఉగ్గాని చేశాను కదా, మాకు బాక్స్లో పెట్టుకొచ్చుకున్నాము. అంటే చల్లగా అయిపోయింది ఆల్మోస్ట్. కాకపోతే ఇంకా ఏం చేస్తాం మరి, బయట తినబుద్ధి కానప్పుడు తప్పదు కదా. మనం వెళ్ళిన ప్లేస్ ఏంటి, ఎలా ఉంది, సరౌండింగ్ ఏం చూడొద్దు, మనకు ఆకలిసినప్పుడు తినేయాలంతే. మాకు ఎక్కడ కూడా నిమ్మలంగా కూర్చొని తినడానికి అసలు టైం కూడా లేదు. కొంచెం తొందరగా వెళ్దామంటే ఎంత వెళ్ళినా మాకు కాస్త లేటే అయిందనమాట. మేము ఆగిందల్లా ఒక బ్రేక్ఫాస్ట్ టైంలో. ఇంకా మధ్యలో చాలా హెడేక్ ఉందని చెప్పి టీ తాగాను అంతే. దారి పొడవునా ఆలోచన ఒకటే, ఏంటంటే పిల్లల్ని వదిలేసి వస్తున్నానే ప్రతిసారి అని చెప్పి. పెద్దోడికేమో ఎగ్జామ్స్, పెద్దోడిని వదిలి చిన్నోడు రానంటాడు. ఇంకా సరే ఒకరికొకరు తోడు ఉంటారు కదా అని చెప్పి నేను వస్తున్నానే కానీ ధ్యాస అంతా వాళ్ళ మీదే ఉంటుంది. అంత ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేశాను కదా, నాకు చాలా హెడేక్ వస్తుందన్నమాట. పచ్చి తలతో అలా అల్లుకుంటే, అందుకని ఎప్పుడు లీవ్ చేసుకొని దగ్గరికి వెళ్ళిన తర్వాత వేసుకుంటాను. ఈ బ్యాంగిల్స్ ఏమంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు వెంకాయపల్లి ఎల్లమ్మ దగ్గర తీసుకున్నా, చాలా బాగున్నాయి కదా. అల్లం బెల్లం నువ్వు పెద్దది తీసుకో, తలనొప్పి వేస్తున్నావుగా. అబ్బా, తలనొప్పి లేస్తే పెద్దది తీసుకోవాలా? దాని చూడంగా తలనొప్పి తెచ్చుకోవాలి. కానీ ఇంత టీ నేను తాగలేనండి. తాగిన కాడికి తాగి వదిలేసి
ఆల్మోస్ట్ కర్నూలులో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ నుండి వెళ్తుంటే ఇంకా వెంకాయపల్లె ఎల్లమ్మ గుడి వస్తుంది. దర్శనం చేసుకోవడానికి అస్సలు ఉండదు. ఇవాళ మంగళవారం. లాస్ట్ టైం ఎంత బాగా అసలు గర్భగుడిలోకి వెళ్ళాం కదా, ఇక్కడ మాత్రం ఇవాళ ఇలా ఉండదు. పెద్ద జాతరలాగా బయట వరకు ఉన్నారు, చూసారు కదా. అసలు పెద్ద క్యూ ఉంటుంది, ఫుల్ పబ్లిక్ ఉంటారు. కానీ చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఎంత రోడ్లు వేసారండి ఇదంతా. అస్సలు ఇట్లా లేకుండే మొత్తం మారిపోయింది. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చింది, చంద్రబాబు నాయుడు వచ్చింది, పవన్ కళ్యాణ్ వచ్చింది. ఇక్కడికా? పవన్ కళ్యాణ్ ఒక్కడేనా? పెద్దనాన్న ఇటు చూడు. పవన్ కళ్యాణ్ కదా. ఇంటి పేరు కొణిదెల అని మన ఊరిని దత్తత తీసుకున్నారు. వచ్చినప్పుడు అస్సలు రోడ్లు ఇలా లేవు. మొన్న రీసెంట్ డేస్లో జాతర జరిగింది, మేము మిస్ అయిపోయాము. అంటే ఈ మధ్యకాలంలో ఊరు వచ్చేది చాలా అయ్యిందని చెప్పి మేము అదొక్కటి లీవ్ చేసామన్నమాట. అయితే కొణిదెల మా ఊరిని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకున్నారు. ఇది చాలా ఇయర్స్ బ్యాకే జరిగింది. కాకపోతే రీసెంట్ డేస్లో మళ్ళీ వచ్చారని పెదనాన్న చెప్తున్నారనమాట. ఇంకా ఇక్కడ ఏమంటే బండిలోనే నేను అమ్మవారికి అన్నీ రెడీ చేసుకుంటున్నా. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను, కానీ పండ్లు పూలు అవి నేను నందికొట్కూరులో తీసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ చేరుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇంకా అమ్మవారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళి ఆ తర్వాత ఇవాళ మామయ్య వాళ్ళు జములమ్మని చేస్తున్నారనమాట. అంటే మా ఇంట్లో అమ్మవారి కుండ ఉంది కదా, ఆ అమ్మవారి అందరికీ ఉంటారు. ఇంకా ఫస్ట్ దర్శనం చేసుకొని అమ్మవారికి ఇవన్నీ ఇచ్చుకొని ఇంకా తర్వాత వాళ్ళని కలుద్దామని మళ్ళీ అక్కడికి వెళ్తే ఇక్కడికి రావడానికి అవ్వదు. అందుకని చెప్పి ఫస్ట్ అమ్మవారి దగ్గరికే వెళ్తున్నా. వెళ్ళేటప్పుడే ఆల్మోస్ట్ అందరు రిలేటివ్స్ ఉన్నారు. అంటే మా ఇళ్ళల్లో ఏవైనా పెళ్ళిళ్ళు కానీ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అవి చేసేటప్పుడు ఫస్ట్ మేము అమ్మవారికి చేసుకుంటాము, ఆ తర్వాతే వేరే పనులవి మొదలు పెట్టుకుంటామన్నమాట. ఇంకా చూసారు కదా, ఇవాళ చాలా పబ్లిక్ ఉంటారు, చాలామంది అమ్మవారిని చేస్తుంటారు. మామూలుగా దర్శనానికి వచ్చి నైవేద్యాలు పెట్టుకొని వెళ్ళిపోతారు. కొందరేమో మేకలు ఇవ్వడము, లేదంటే ఇంకా ఏమైనా అమ్మవారికి ఇవ్వాలి అని మొక్కులు ఉంటాయి కదా, మొక్కులు అవి చెల్లించుకుంటారు. ఫస్ట్ మనం ఏది ఇస్తున్నా అమ్మవారికి ప్రదక్షిణలు అనేవి ముఖ్యము. ప్రదక్షిణ చేసుకున్న తర్వాత మేము ఎల్లమ్మని చేసేటప్పుడు కూడా ఇలా గుడి చుట్టూ గండదీపం మోస్తామన్నమాట. గండదీపం మోసి అమ్మవారికి నైవేద్యాలు ఇచ్చి మేకనిచ్చి అలా చేస్తూ ఉంటారు. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇంతకుముందు చేశానన్నమాట 3 times ఇక్కడ. అప్పుడు మన ఛానల్ లేదు. ఇప్పుడే అడుగు. రాఘవ్ గారు వాని భార్య అరుణక్క వస్తారని చెప్పారు. బాగున్నారమ్మా? వచ్చిండాలే, రాలేనా? ఇట్లా పూలు వేసి ముందర గాలి కడిగా కదా అన్ని కడుతుంటాయి. చీర పెట్టి అన్న అది చెప్ప మళ్ళా పెట్టి తీసుకుంటారు. తీసుకోండి అట్లా వేసేసి పెద్దగా చేసి అట్లా నైవేద్యం ఎట్లమ్మా? ఇదాక మాకు పసుపు కొబ్బరికాయ ఎన్న కొడతారమ్మా, బయట కొట్టుకుంటారు? బయటనేనా? ఇంటి దేవతను ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం ఏ శుభకార్యం చేసినా, అసలు ఏ కార్యం మొదలు పెడుతున్నా, అసలు ఉదయం నిద్ర లేవడంతోనే ఈ అమ్మవారిని తలుచుకోవడం చాలా ఉత్తమము. మనం ఇంట్లో ఎన్ని పూజలు పండగలు చేసినా ఫస్ట్ మాత్రం ఇంటి దేవతలకు దీపారాధన చేసుకున్న తర్వాతే ఏ దేవుళ్ళకైనా పూజలు చేసుకోవాలంటే చెయ్యకూడదు అని కాదు, కానీ మరవకూడదు. అక్కడ ఇదేమన్నా న్యాయమా?
పెళ్లి చేసుకుంటారు చెప్పదు అత్త అత్త నీకు వేడి వేడి నీళ్ళు వేడి చేపిస్తాం. పని పెట్టకుండా చేపిస్తాం. శశి పూడి చేసుకుంటారు, పట్టు చీర పెట్టారు, పట్టు చీర పెట్టారు. పెళ్లి రోజు అయితే వాళ్ళ అమ్మల కూర్చుంటే ఎవరు కాదనకుండా పెళ్లి కొడుకు అందరికి రుద్దుతున్నాడమ్మా. చూసారుగా ఎంత సందడో. మా పెళ్ళప్పుడు బుక్క గులాలు చల్లుకునేది గుర్తు చేస్తున్నారనమాట. అంటే అంత సందడిగా అందరితో కలిసిపోయి ఉంటామన్నమాట. ఇంకా అసలు ఇక్కడ నవ్వి 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 బుగ్గలు పొట్ట ఎంత నొప్పి పెట్టాయంటే ఒక రేంజ్లో నవ్వుకున్నాం అనమాట. అంటే అంతా అత్తగారి ఫ్యామిలీ, అందరూ అత్తగారి వాళ్ళే. అసలు కర్నూలు అంటే నాకు పుస్తకాల్లో చదువుకోవడం మాత్రమే తెలుసు చిన్నప్పుడు, కానీ ఇక్కడికి నేను కోడలుగా వస్తానని కల్లో కూడా ఊహించలేదు. ఇక్కడ లాంగ్వేజ్ కానీ వంటలు కానీ చాలా డిఫరెంట్. కొద్ది రోజుల తర్వాత చాలా రోజులకి నాకు అన్నీ అలవాటయ్యాయి అన్నమాట. పూజా ప్రాసెస్ అంతా కూడా చాలా మిస్ అయిపోయామంటే ఆల్మోస్ట్ అంతా అయిపోయి భోజనాల టైంకి చేరుకున్నాం అనమాట. నిజానికైతే ఇక్కడ చాలా పబ్లిక్ ఉంటారని చెప్పి ప్రాసెస్ అంతా ఉదయమే స్టార్ట్ చేస్తారు. ఇంకా అమ్మవారిని చేయడము, గండదీపము, ఇవన్నీ చాలా చాలా ప్రాసెస్లు ఉంటాయి. చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ బయటంతా జెంట్స్ భోజనాలు చేస్తున్నారు, ఇక్కడ మా వదినలేమో తాంబూలాలు ఇస్తున్నారనమాట. ఇక్కడ ఒక మంచి స్వీట్ మెమరీ, ఈ రూమ్లోనే మేము ఫస్ట్ టైం ఎల్లమ్మని చేసినప్పుడు ఇక్కడే చేసాం. ఈ పుట్ట ఎన్ని సంవత్సరాలు ఇది చూడగానే నాకు నేను ఎల్లమ్మని చేసింది గుర్తొచ్చింది. భోజనాలు అయితే అందరం కూర్చొని తింటున్నాం అనమాట. జెంట్స్ అంతా బయట అయితే, కొంతమంది లేడీస్ కూడా కింద కూర్చొని వాళ్ళంతా బయట కూర్చొని తింటున్నారు. ఇక్కడ భోజనం చేస్తుంటూనే అందరికీ ఒళ్ళో ఇలా తాంబూలం పెడుతున్నాం అనమాట. తప్పకుండా భోజనం చేయగానే అందరూ ఆకు వక్క తినడం అలవాటు. ఇక్కడ ప్రతి పండగ, ప్రతి ఫంక్షన్, ఏ అకేషన్ అయినా ఇది కంపల్సరీ. కానీ ఎంత వేడిగా ఉందంటే, ఒక పక్కన వేడి, ఉక్కపోత, అన్నీ మళ్ళీ మా జోకులు, వీటితో పాటు ఓల్డ్ మెమరీస్ అన్నీ పంచుకున్నాము. ఇంకా తర్వాత అందరు భోజనాలు అయ్యాక ఆల్మోస్ట్ రిలేటివ్స్ అంతా వెళ్ళిపోతూ ఉంటారు. ఉండవలసిన వాళ్ళంతా ఉంటారు. మేము రేపటి వరకు ఉంటాం అన్నమాట. అంటే మారు నైవేద్యం పెట్టడం అవన్నీ కూడా ఉంటాయి. ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో అంతా ఎక్కడిదక్కడ అయిన తర్వాత ఎల్లమ్మని ఇంటికి ఎలా తీసుకెళ్తామంటే ఇదే ప్రాసెస్. 5 ముత్తైదువులు కలిసి ఎవరైతే అమ్మవారిని చేశారో వాళ్లకు తలపైన ఇలా కుండను పెడతారనమాట. అమ్మవారి కుండను పొలిమేర వరకు ఇలాగే నడుచుకుంటూ రావాలి. మా అత్తమ్మ అయితే ఆల్మోస్ట్ నడిచిందనమాట ఇంటి వరకు కూడా. బాజా భజంత్రీలతో, మంగళ వాయిద్యాలతో ఇంటికి తీసుకొచ్చుకుంటాము. ఇంకా తర్వాత పూజా మందిరంలో పెట్టి ప్రతిరోజు పూజించుకుంటాం అన్నమాట. నైట్ అక్కడే ఉండిపోయాము. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. మామయ్య వాళ్ళ ఇంటి వెనకాల మామిడి చెట్టు ఉంది. ఒక మామిడి చెట్టు అని కాదు అసలు, అల్లనేరేడు చెట్లు, పూలు, మందార మొక్కలు, మల్లెలు, అసలు ఎన్ని ఉంటాయో. విలేజ్ లైఫ్ అంటే మాకు చాలా ఇష్టం అనమాట. సరే, ఇక్కడ ఏమంటే మా మరిది వాళ్ళ పాప వచ్చింది, చాలా క్యూట్గా ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చింది అనమాట. మధ్యలోనే మా చిన్న మామయ్య వాళ్ళకి స్కూల్ ఉందన్నమాట. మొత్తం 10th క్లాస్ వరకు స్కూల్ కూడా ఉంది. ఇగో చింత చెట్టు, ఇదే దయాల చెట్టు అంటుంటుంది. ఇంత లేట్ చేసి 9:30. ఉండడు. ఎంత అందంగా ఉందో. మొన్న తిరునాళ్ళకి వేసిరేమో కదా. సున్నం చూడ ఎలా కొట్టుకున్నావో చేతికి. అంటే రెంట్కా? మళ్ళీ ఏమైంది
వెళ్ళేసరికి అసలు ఇంకా టెంపుల్ క్లోజ్ అయి ఉంటుంది, ఎవ్వరూ ఉండరు, దర్శనం కూడా అవ్వదేమో అని కొంచెం భయపడ్డాం. అంటే మార్నింగ్ తొందరగానే వెళ్దాం అనుకున్నా కుదరలేదు. కానీ స్వామివారి అభిషేకం, అలంకరణ అన్నీ కళ్ళరా చూసుకున్నట్టుగా అనిపించింది. స్వయంగా వెలిసిన మా ఊరి మల్లికార్జున స్వామి, ఇటువైపునేమో వినాయకుడు ఉంటారు, అటువైపునేమో అమ్మవారు. ఇంకా మిడిల్లో నంది వచ్చేసి టెంపుల్ అంతా చాలా పీస్ఫుల్గా చాలా పెద్దగా బాగుంటుందన్నమాట. ప్రత్యేక పూజలు జరిగే రోజు, అలాగే ఇలాంటి జాతరలు ఇలాంటివి చాలా బాగా జరుగుతాయి మా ఊళ్ళో. కానీ ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళము, లాస్ట్ ఇయర్ ఇంకా ఈ ఇయర్ ఒక్కటి మిస్ అయిపోయామన్నమాట. చాలా పీస్ఫుల్గా హాయిగా ఉంటుంది ఊర్లో. ప్రతి ఇంటికి ఇలాంటి ఒక బండి రోలు ఉంటుందన్నమాట. రోలు ప్రతి ఇల్లు కూడా అప్పట్లో ఇటుకలతో కాకుండా బండరాళ్ళతో కట్టేవాళ్ళు. ఇవన్నీ కూడా అప్పటి పాత కట్టడాలు. ఇంకా ఇటువైపున ఈ ఏరియాలో ఆల్రెడీ నేను ఒక 2 years బ్యాక్ వీడియో షూట్ చేశాను. అప్పుడు మామయ్య ఉండే ఇటువైపున ఇంట్లో. అప్పుడు మన వ్లాగ్ కూడా వచ్చింది అనుకుంటాను ఈ ప్లేస్లో. ఇంకా అలా అన్నీ చూసుకుంటూ ఒకసారి మా వారు ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి అన్నీ చూడాలనిపిస్తుంది కదా, అలా ఊరికే నడుచుకుంటూ అన్నీ తిరిగేసి ఆంజనేయ స్వామి గుడికి వచ్చాము. దర్శనం అవుతుందేమో అని చెప్పి. మొత్తం క్లోజ్గా ఉంది, పంతులు గారు లేరు, కానీ బయట నుంచి దండం పెట్టుకున్నాము. చాలాసార్లు ఇక్కడ ఆకుపూజ చేయించామన్నమాట. అప్పట్లో అత్తమ్మ మామయ్య అందరం కలిసి వచ్చేవాళ్ళం ఇక్కడికి. ఇంకా అలా నడుచుకుంటూ ఊరంతా చూసుకుంటూ నడుస్తూ వస్తున్నాం. మాకు చాలా ఇష్టం విలేజ్ అంటే. ఏదో బ్రతుకు తెరువు కోసమని, పిల్లల చదువుల కోసమని చాలామంది మనసు చంపుకొని సిటీలో బ్రతికేస్తుంటారు, కానీ విలేజ్లో ఉన్న ఆనందం ఎక్కడా ఉండదు. మంచిగా ఉన్నావురా, ముద్దుగున్నావు. మా అత్త రొట్టె కొడుతుంది. ముహూర్తం ముందు రోజు వస్తాం. చేసేసి ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము. ఇంకా వచ్చే దారిలో పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆగాము. మంచెలు, తెల్ల చామంచెలు, లిల్లీ పూలు, జాజులు, సుగంధాలు, లిల్లీ అంటారు. అవునవును. ఏంది చిన్నది ఇది కొడుకు చెట్టు కనకాంబరాలు చెట్టు చూసినాయి. అవును, భలే ఉంది. కాకడాలు చెట్టు గజుడు గజుడు ఎంత మంచి వాసన గజుడు. అవును. ఈ నా చేతిలో పెట్టు. పూలొద్దు పెద్దమ్మ, వాడిపోతే కొమ్మ ఇచ్చేసేయి నాకు. నందికొట్కూరులోనే పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. సరే ఇంకెలాగో వెళ్తున్నాం కదా, వాళ్ళని ఇక్కడ డ్రాప్ చేసేసి నాకు మందార కొమ్మ అవి కావాలని చెప్పి ఇక్కడ తీసుకొని ఇంకా కొన్ని పూలు అవి కోసుకొని అప్పుడు వెళ్ళాలన్నమాట. పెద్దమ్మ అయితే చూడండి అసలు అన్నీ కోసిస్తుంది, ఇది తీసుకెళ్ళు అది తీసుకెళ్ళు అని చెప్పి. మా వారికి అత్త అనమాట. అత్తలు 4 అని చెప్పాను కదా అప్పుడు పెళ్ళికి వెళ్ళినప్పుడు. ఇంకా ఇంకొక పెళ్లి సంబరం ఉంది మా అత్తగారి ఇంట్లో, మళ్ళీ వెళ్తాం కావచ్చు ఊరికి. ఈ రీసెంట్ డేస్లోనే ఒక 3 times ఏమో వెళ్ళాం అనుకుంటాను. అలా జరుగుతూనే ఉన్నాయి డేస్ అయితే. కాకపోతే దూరం, ప్రేమలు ఎక్కువ, దూరాలు ఎక్కువ. ఈ భూమి చూసారా, నల్లరేగడి భూమి. మొక్కలు కానీ పంటలు కానీ బాగా పండుతాయి. అందుకని ఇక్కడ జొన్నలు, మొక్కజొన్న, వరి, అలాగే మిర్చి, పత్తి, జనపనార ఇలాంటివి బాగా పండిస్తారనమాట. ఇంకా రిటర్న్ అయిపోయాం కదా, ఏది ఏమైనా వెళ్ళిన ప్రతిసారి నన్నారి మాత్రం కంపల్సరీ అనమాట. దీన్ని సుగంధ షర్బత్ అంటారు, నన్నారి షర్బత్. కూల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ప్రిఫర్ చేయను, నాకు పడదు కదా కూల్, అందుకని. కానీ ఏం కాదులే, తాగేసేయి, ఆవిరి పడితే సరిపోతుంది అని చెప్పేసి ఈ టేస్ట్ మిస్ అవుతానేమని మా హస్బెండ్ మాత్రం తెచ్చిస్తూ ఉంటారు. ఏంటి ఇటువైపు టర్న్ చేసారు? నేను ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తున్నా, వీడియో తీసుకో, మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియాలి ఈ ప్లేస్. ఏంటది? ఒక ఫుడ్ ఫేమస్ ఇక్కడ. ఫుడ్డా? ఇప్పుడేం తింటాం అసలు? ఇప్పుడేం తినద్దు, పార్సల్ కట్టించుకుందాం, పిల్లలతో ఏం చేయదు. ఏంటి తినుకుంటా చెప్పొచ్చుగా. చెప్పండి. తీసుకెళ్తారా? సస్పెన్స్. తీసుకెళ్ళి చూపిస్తారా? సరే. ఇది ఇప్పుడు కర్నూలు హైవే కదా? కర్నూలు హైవే నుంచి మనం అల్లంపూర్ అటుపక్క వెళ్తే అల్లంపూరు, ఇటువైపు వెళ్తే ఆ ప్లేస్ వస్తుంది. ఏంటిది ఆ ప్లేస్? ఏంటి అది? క్లోజ్ కాలే విండో. బంకూర్. బంకూరా? మామూలుగానే మేము ఎప్పుడు ఇక్కడ వైపు వచ్చినా కర్నూలులో తప్పకుండా కోవా తీసుకొని వెళ్ళడం మాకు అలవాటు. విజయ డైరీది చాలా బాగుంటుంది. అయితే బంకూర్ అని చెప్పేసి ఇక్కడ పాలకోవా ఇంట్లోనే తయారు చేస్తారంట. ఒక 3 ఇళ్లల్లో
పర్ కేజీ వచ్చి 300, హాఫ్ కేజీ కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంది టేస్ట్. వాళ్ళు అక్కడికక్కడే టేస్ట్ చేయడానికి కొంచెం పెట్టించారనమాట. ఫ్రెష్గా ఉందా లేదా చెక్ చేసి అప్పుడు తీసుకున్నాం అనమాట. మొత్తానికి 2 డేస్ ఇలా గడిచాయి. ఇంకా మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణము. పిల్లల దగ్గర ఎవరున్నారని మీకు డౌట్ వస్తుంది కదా. అమ్మ వచ్చి ఉందండి, తను వచ్చి ఉంటుంది కాబట్టి నేను ఇంత హ్యాపీగా ఇక్కడ రాగలుగుతున్నాను. వాళ్ళకి మంచిగా వండి పెట్టేసిందనమాట అమ్మ. ఇంకా మరి ఇది ఇవాల్టి వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. మా అత్తగారి తరఫున పూజలు నైవేద్యాలు ఇలా ఉంటాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా.